నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుపతి ఎస్వి జూ పార్క్లో 2500 మందితో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం. ఉత్సాహంగా యోగా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధికారులు, యువత, మహిళలు, విద్యార్థులు. ప్రతి ఒక్కరి దైనందిక జీవితంలో యోగా ఒక సాధనం కావాలన్న జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు. ఆరోగ్యం, ఆధ్యాత్మికతకు యోగా వారధి. జనవరి 21న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు. యోగా ఆరోగ్యానంద కార్యక్రమానికి ఘనంగా శ్రీకారం. యోగాతో సమతుల్యత, ప్రశాంతత, ఆత్మవిశ్వాసం సాధ్యమన్న టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. యోగా సాధన ద్వారా వ్యక్తి జీవితంలో సమతుల్యత, ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యోగా టీటీడీ ఆరోగ్యానంద కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ జూన్ 7 నుంచి 21 వరకు టీటీడీ ఉద్యోగులందరూ క్రమం తప్పకుండా యోగా సాధనలో పాల్గొనాలని సూచించారు. యోగాభ్యాసం వల్ల ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం ఉంటుందని తెలిపారు. ప్రారంభంలో యోగా కొంత కష్టంగా అనిపించినప్పటికీ నిరంతర సాధన ద్వారా శరీరం, మనస్సుపై సంపూర్ణ నియంత్రణ సాధించవచ్చునని తెలిపారు. యోగాతో శారీరక దృఢత్వం, మానసిక వికాసం, అంతర్గత చైతన్యం పెంపొందుతాయని వివరించారు. నేటి వేగవంతమైన జీవన శైలిలో పెరుగుతున్న మానసిక ఒత్తిడులు, వృత్తిపరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి యోగా సాధన అత్యంత అవసరమని అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. యోగా ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, భావోద్వేగ నియంత్రణ సాధ్యమవుతుందని తెలిపారు. భయం, ఆందోళన, ఉద్వేగాల వంటి ప్రతికూల భావోద్వేగాలను అధిగమించి మానసిక దృఢత్వాన్ని పెంపొందించేందుకు యోగా ఒక అద్భుతమైన సాధనమని పేర్కొన్నారు. స్వామి వివేకానందుడు, గౌతమ బుద్ధుడు వంటి మహనీయులు సైతం యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పారని గుర్తు చేశారు. యోగా అనేది కేవలం ఆరోగ్య సాధన మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక వికాసానికి మార్గదర్శకమని టీటీడీ జేఈఓ శరత్ అన్నారు. టీటీడీ ఈవో ఆదేశాల మేరకు జూన్ 20 వరకు యోగా ప్రామాణిక విధానాల ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఉద్యోగి ప్రతిరోజు ఉదయం జరిగే యోగాభ్యాసంలో పాల్గొనాలని కోరారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 18, 19, 20 తేదీలలో ఉద్యోగులకు యోగా పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జూన్ 21న టీటీడీ పరిపాలనా భవనంలోని పెరేడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. అంతకుముందు టీటీడీ పరిపాలనా భవనం, ఎస్వి ఆయుర్వేద కళాశాల, స్విమ్స్ బోర్డ్, శ్వేతా భవనం, ఎస్వి సంగీత కళాశాల, శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం తదితర కేంద్రాలలో ఉద్యోగులు, విద్యార్థులు, సిబ్బంది గంటపాటు యోగాసనాలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీగా మహతి కళాక్షేత్రానికి చేరుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు. మహతి కళాక్షేత్రంలో ఎస్వీబీసీ రూపొందించిన యోగాపై ప్రత్యేక ఆడియో విజువల్ ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం యోగా మాస్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలు, వివిధ యోగాసనాలు ప్రదర్శన నిర్వహించారు. ప్రత్యేక పూజలు, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. టీటీడీ ఆలయాలలో వివిధ ప్రాంతాలలో టీటీడీ ఆరోగ్యానంద ప్రారంభం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్వీడబ్ల్యూ కళాశాల తెలుగు విభాగాధిపతి డాక్టర్ కృష్ణవేణి వ్యాఖ్యాతగా వ్యవహరించగా టీటీడీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సివిఎస్ఓ కేవి మురళీకృష్ణ, స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్, హెచ్డిపిపి ఇన్ఛార్జ్ కార్యదర్శి మేడసాని మోహన్, డిప్యూటీ ఈవోలు ఆనందరాజు, గోవిందరాజన్, శివప్రసాద్, సెల్వం, సీఎంఓ కుసుమకుమారి, విజిఓ గిరిధర్, ఇతర అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, శ్రీవారి సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి గారే, అప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వ అధికారులు అందరికీ, అంటే ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్కి, అంటే ఉన్నత అధికారులకు మరియు మినిస్టర్స్కి ఒక యోగా ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. కంపల్సరీ యోగా అన్నారు. ఈషా నుంచి సద్గురు వచ్చారు. 3.5 రోజులు ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అది కంపల్సరీ అని పెట్టారు. మాలాంటి వాళ్ళు అప్పటి వరకు ఎప్పుడు యోగా తెలియని వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా కంపల్సరీ ఏంటి అని మనసులో కొంచెం 2 మాటలు అనుకొని, కానీ ఆ ప్రోగ్రామ్కి కంపల్సరీ కాబట్టి వెళ్ళాం. ఇక్కడ చాలామంది పిల్లలు ఒకరినొకరు చూసుకుంటున్నారు, అంటే కంపల్సరీ అన్నారు కాబట్టి మేము వచ్చామని. ఆ రోజు మా పరిస్థితి కూడా అంతే, కంపల్సరీ కాబట్టి వెళ్ళాం. కానీ రెండో రోజుకి బాడీలో
తేడాలు చాలా కనిపించింది. 3వ రోజుకి దాని యొక్క లాభం ప్రత్యక్షంగా, అంటే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు ఆ యోగా, గంట కాదు. అప్పటి వరకు నాకు కొన్ని ఇష్యూస్ ఉండేవి బాడీలో. ఒకటి, ఏదైనా మాట్లాడుకునేటప్పుడు కానీ, వాదన వచ్చేటప్పుడు కానీ, మీటింగ్స్లో కానీ అప్పర్ బాడీ అంతా ఒక తిమ్మురులెక్కినట్టు, వేడెక్కినట్టు ఒక భావన ఉండేది. బయటకి కనిపించకపోయినా బాడీలో మాత్రం డిస్టర్బెన్స్ ఉండేది. 2, బాడీ శరీరం ఎప్పుడు వేడిగా ఉండేది. ఎన్ని రకాల ఆయుర్వేదం మందులు కానీ, రకరకాల నీళ్లు తాగమన్నారు, రకరకాల ఎక్సర్సైజ్ చేయమన్నారు, రకరకాల చేయమన్నారు. ఏమి చేసినా ఆ యూరిన్ వైట్ గా రావటం తప్ప బాడీ వేడి అయితే, శరీర వేడి అయితే తగ్గల ఎన్నో సంవత్సరాలు. ఈ ఇన్నర్ ఇంజనీరింగ్ అంటారు దాన్ని, శాంభవి మహాముద్ర. ఆ 3.5 రోజుల్లో నేర్పించారు. అది ఒక మండలం పాటు, అంటే 40 రోజుల పాటు ఉదయం సాయంత్రం చేయాలి అని చెప్పారు. 40 రోజుల తర్వాత నీ ఇష్టం అన్నారు. ఎందుకు ఇష్టం అన్నారు అంటే, ఆ రుచి చూశాక మీరే చేసుకుంటారు, మానరు అని. ఆ 40 రోజులు చేశాం, కంటిన్యూ చేశాం. చాలా లాభం నాలో. ఆ తరువాత ఒక 3 మంత్స్ తరువాత సేమ్ పరిస్థితుల్లో బాడీలో ఏ రకమైన డిస్టర్బెన్స్ కానీ ఏమి కానీ లేని పరిస్థితి వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం శరీరం కూడా చల్లబడింది. ఈ 2 లాభాలు చూశాక ఎక్కడైనా మానేస్తామా? మానలేదు. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాను అంటే, నేను చాలా మంది లాగా యోగా మీద నమ్మకం లేక ఏ రోజు చేయలేదు. చేసిన మొదటిసారి బలవంతంగా చేయబడ్డది. కానీ ఒక్కసారి చేశాక దాని వలన చాలా 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 లాభం పొందారు. వీలైనంత వరకు కనీసం 21వ తారీఖు వరకు ఆ స్టాండర్డ్ ప్రోటోకాల్ అనేది చేయమని మనవి. దానివల్ల ఎవ్వరికీ లాభం లేదు, మీకు తప్ప, మీకు మీ కుటుంబానికి తప్ప ఇంకెవ్వరికి ఏ లాభం లేదు. He has taken a special initiative and convened a meeting on the other day with all the stakeholders. దీనికి ఒక 2 weeks ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేయటం జరిగింది. మీ అందరికీ తెలుసు, దైనందిక కార్యక్రమంలో మనందరం కూడా రకరకాల సమస్యల్లో, రకరకాల ప్రెజర్స్ తోటి కాంప్లికేటెడ్ లైఫ్, ఇండివిజువల్గా కాంప్లికేటెడ్ లైఫ్, ప్రొఫెషనల్గా కూడా చాలా కాంప్లికేటెడ్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాం. టెక్నాలజీ పెరిగే కొద్దిగా కూడా మనిషి యొక్క జీవన శైలి చాలా కాంప్లికేట్ అవుతూ ఉంటుంది. అటువంటి లైఫ్ స్టైల్ని బ్యాలెన్స్ చేయటానికే ఇటువంటి యోగా కానీ మిగతా రకరకాల కార్యక్రమాలు యాక్చువల్గా ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇటీవల కాలం యోగాకి చాలా ప్రాధాన్యత వచ్చింది. యోగా ద్వారా కేవలం శారీరకంగా కాదు, మానసికంగా కూడా హెల్తీనెస్ని మెజర్ చేస్తూ ఉంటాం. ఒకవైపు మనం చాలా వరకు ఫిజికల్గా ఫిట్ ఉంటాం, కానీ మానసికంగా ఫిట్ ఉంటాం. మానసికంగా ఫిట్ ఉందా లేదా అనేది మెజర్ చేసేది మనకు అన్లెస్ యాక్షన్స్ బయటకు వచ్చిందాక మనకు తెలియదు. రోజువారీ కార్యక్రమంలో యోగాని ప్రాక్టీస్ చేయటం, యోగాసనాలు చేయటం. యోగాలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ 2 కూడా ఇన్వాల్వ్ అయింది. అందుకే ఇందాక చెప్పేటప్పుడు చూశాను, ఫస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయించాడు, సబ్సిక్వెంట్గా ఏం చేశాడంటే ఆ ప్రాణాయామం కానీ లేకపోతే రకరకాల బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేశాడు. దానివల్ల మనకి మెంటల్ పీస్ వస్తుంది. సో చాలా యోగా దీని దాంట్లో వాళ్ళు చెప్తారు, మనకి ఇన్నర్ ఇంజనీరింగ్ అంటే నోయింగ్ యువర్ సెల్ఫ్, మన గురించి మనం తెలుసుకునే ప్రయత్నం. ఈ ప్రయత్నం మనం ఎప్పుడు కూడా చేయం. జనరల్గా మనం తప్పు చేసామంటే మనం తప్పు చేయం, తప్పు చేసామని మనం లోపల కూడా యాక్సెప్ట్ చేయడానికి ప్రయత్నం చేయం. సో అందుకని ఈ ప్రయత్నంలోనే ఈ 2 రకమైన ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ 2 కలిసినప్పుడే ఒక రకమైన మనకి ఎన్లైటన్మెంట్ అవుతూ ఉంటుంది. ఎన్లైటన్మెంట్ కావాలంటే ఏదో ఒక స్టేజ్లో ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా వరకు వి విల్ గెట్ రిడ్ ఆఫ్ అవర్లో ఉండే బ్యాడ్ ఎలిమెంట్స్, బ్యాడ్ ఎమోషన్స్ చాలా వరకు మనం కంట్రోల్ చేస్తే మనకు హెల్తీగా ఉంటాం. దీనికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రయత్నం చేయాలంటే మనలో ఆ క్వాలిటీస్ డెవలప్ చేస్తూ ఉండాలి. మనందరం కూడా నిరంతరం ఈ ప్రాక్టీస్ చేయటమే కాదు, మనం ప్రశ్నించుకోవాలి, మనం అనలైజ్. యు ఆర్ ద బెస్ట్ టీచర్ ఫర్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్న వ్యక్తే తనకు తాను ఇంట్రాస్పెక్షన్ చేసుకోగలరు. అందుకని ఈ యోగా డే 21st ఆఫ్ కోర్స్, బట్ మనం ఈరోజు
మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా మనకు మనం అడాప్ట్ చేసుకుంటే దానివల్ల మనం చాలా వరకు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒకే రోజు ఎన్లైటన్మెంట్ వస్తుంది అనేది తప్పు. యోగా చేయండి, యోగా ప్రాక్టీస్ చేయండి. మెంటల్ ఫిట్నెస్ దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ మెంటల్ ఫిట్నెస్ విత్ ఎన్లైటన్మెంట్ అందరూ కూడా మోర్ టాలరెంట్గా, మోర్ అకామిడేటివ్గా, మోర్ కంపాషనేట్గా, మోర్ హ్యూమిలిటీగా, మోర్ హ్యూమనిస్టిక్గా ఉంటే అది దేశానికి మనందరికి కూడా మంచిది, సమాజం కూడా ఆదర్శ సమాజం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆరోగ్యమే మహాభాగ్యం అని తలిచి టీటీడీ ఆరోగ్యాన్ని మనసులో పెట్టుకొని అందరూ టైంకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున టీటీడీ తరపున, యంత్రాంగం తరపున, స్వామివారి తరపున మీకు ధన్యవాదాలు తెలుపుతూ, నిజంగా ముఖ్యంగా టీటీడీలో ఒకరోజు కార్యక్రమంగా ఉండేది ఇంటర్నేషనల్ యోగా డే అనే కార్యక్రమం రోజు ఉండేది జూన్ 21 అని. కానీ మరి ఇప్పుడే మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ గౌరవ ప్రధానమంత్రి వర్యులు కూడా దేశంలో పక్షం రోజులు అంటే 15 రోజులు ఇది కార్యక్రమం పండగలాగా జరుపుకోవాలి, అది దైనందిన కార్యక్రమంలో కూడా ఇది భాగం కావాలనే ఉద్దేశంతో 15 రోజుల కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, మీకు తెలుసు గత సంవత్సరం చరిత్రలు తిరగరాసి మీరు ఇప్పుడే ఒక పాటలో చూశారు ఏ విధంగా అంటే గిన్నీస్ బుక్ రికార్డులు కానీ మన రాష్ట్రం మొత్తం మరి వైజాగ్ తీరంలో ఉందా కల్పించే విధంగా లాస్ట్ ఇయర్ కార్యక్రమాలు జరిగినాయి, మీకు అందరికీ తెలుసు. ఈసారి కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలిసి ఈ పక్షం రోజులు రాష్ట్రంలో మొత్తం జరగాలని గౌరవ సీఎం గారు ఆదేశాలు భాగంగా ఇక్కడ కూడా ఒక రోజు కాదు 7వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మనం జరుపుకుంటూ 21వ తారీఖుకి ఒక పెద్ద మెగా ఈవెంట్గా చేస్తే బాగుంటుందని గౌరవ ఈఓ గారు రవిచంద్ర సార్ ప్రత్యేకంగా దీన్ని మరి మాకు చెప్పటం, దీని మీద ఒక ప్రత్యేక సమావేశం తిరుమల శ్రీవారి సన్నిధిలో ఎడిషనల్ ఈఓ గారు పెట్టడం, ఆ పెట్టిన సూచన అనుసరించి ఈరోజు కార్యక్రమానికి నాంది పలకటం నిజంగా చాలా సంతోషం సార్. మీరు చెప్పిన దాని ప్రకారం ఈరోజు 8 ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసినారు. అదేవిధంగా ఒక 20 ప్రాంతాల్లో టీటీడీ కార్యాలయాలు, ఇటు శ్వేత బిల్డింగ్లో ఉన్న కార్యాలయాలు కావచ్చు, టీటీడీ పరిపాలనా భవనంలో ఉన్న కార్యాలయాలు కావచ్చు, హెల్త్ వర్కర్స్ కావచ్చు, స్విమ్స్లో కావచ్చు, బర్డ్స్లో కావచ్చు, కళాశాలలో కావచ్చు, ఆ విధంగా పెన్షనర్స్లో కాలనీస్లో పెన్షనర్స్ కోసం కూడా, అదేవిధంగా మన టీటీడీ హౌసింగ్ కాలనీస్లో కూడా ఒక 22 ప్రాంతాలని మనం గుర్తించడం జరిగింది సార్. అది రేపటి నుంచి 20వ తారీఖు వరకు అక్కడ అన్ని కార్యక్రమాలు ఇప్పుడే తమరు చెప్పారు. మాకు శ్రద్ధతోటి మనం ఏ ప్రోటోకాల్ పాటిస్తామో స్టాండర్డ్ ప్రోటోకాల్ కూడా మరి ఈరోజు ఏ విధంగా ప్రదర్శన చేశారో ఆ విధంగా స్టాండర్డ్ ప్రోటోకాల్ని కూడా ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుందని తమరు సూచన చేశారు సార్. దాని ప్రకారం స్టాండర్డ్ ప్రోటోకాల్ అంటే ఏ ఆసనాల ద్వారా మనం చేస్తే మీరు బాగుంటారు అని ఈఓ గారి అక్కడికక్కడే తలిచి ఆ విధంగా తయారు చేయమన్నారు. మన టీటీడీలో ఒక టీం వర్క్ కింద మరి ఈఓ గారు, ఎడిషనల్ ఈఓ గారి ఆధ్వర్యంలో మనం ఇంకా బాగా పనిచేస్తామని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, ఇంకా విజయం అంటే ఈఓ గారు చెప్తున్నారు ఇది మీ దైనందిన కార్యక్రమాల్లో రోజువారీ కార్యక్రమాల్లో భాగం అయితేనే ఇది విజయమైనట్టు కూడా మన సూచన చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని చింతమాకుల పుణ్యమూర్తి డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతిలోని బైరాగపట్టణంలోని వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భారత అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతమాకుల పుణ్యమూర్తి మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేసి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని అఖిల భారత యువజన సంఘం డిమాండ్ చేశారు. తిరుపతి పాత్రికేయులకు నా జేబీఎంలు. నేను ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని చింతమాకుల పుణ్యమూర్తి. ఈరోజు ప్రధానంగా మనం రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ పేరుతో ఉద్యోగస్తుల హక్కులను హరిస్తున్నటువంటి ప్రభుత్వాల మీద నిన్నటికి మొన్న పంజాబ్ రాష్ట్రంలో పూర్తిగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతి ఉద్యోగస్తుల్ని రద్దు చేస్తూ వారిని రెగ్యులరైజ్ చేయడం ఒక పెద్ద శుభ పరిణామం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అనేక సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల యొక్క రెగ్యులరైజేషన్ సమస్యను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం కూడా ఎలక్షన్ల పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వీరికి రెగ్యులరైజేషన్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి వరకు 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా ఏమాత్రము వారి యొక్క
రెగ్యులరైజేషన్ సంబంధించి ఏ నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదు. మొన్నటికి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు మరియు తెలుగంగా ప్రాజెక్టు సంబంధించి ఉద్యోగస్తులు హైకోర్టును ఆశ్రయిస్తే ఖచ్చితంగా వారిని రెగ్యులరైజ్ చేయాలని తీర్పు ఇవ్వడం జరిగింది. అయినా కూడా దాని మీద ఇప్పటి వరకు ఇలాంటి తీర్పుని రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్స్ ఉద్యోగస్తులు అందరికీ కూడా వర్తించే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోలేని పరిస్థితులు. వీటి మీద బహుజన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తూ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఈ రాష్ట్రంలో 4 లక్షల పైచీలకు ఉన్నటువంటి అవుట్సోర్స్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేయాలని ఇక్కడి నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో పూర్తిగా కాంట్రాక్ట్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని, వాటిని నిలుపుదల చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఉపాధి హామీ పథకాలు అయితేనేమి, హెల్త్ సర్వీస్ అయితేనేమి, 104, 108 సర్వీసెస్ అయితేనేమి, వీటి అన్నింటిలో పనిచేస్తున్నట్టు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను కూడా రెగ్యులరైజ్ చేయాలని, మినిమం టైం స్కేల్ వెంటనే వాళ్లకు వర్తింపజేసే విధంగా జీవో తేవాలని ఇక్కడ నుండి మేము తెలియజేస్తున్నాం. అలా లేని పక్షంలో రాబోయే రోజుల్లో అంచెలంచెలుగా బహుజన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉద్యమాలకు శ్రీకారం చుడుతుందని, వాగ్దానాలతోనే కాలం వెళ్లిపుచ్చకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు ద్వారా కార్యరూపం దాల్చాలని ఇక్కడ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భారత్. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ, ఎన్ఎంఆర్ ఉద్యోగులు కానీ, కాంట్రాక్టర్ ఉద్యోగులు కానీ గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. అయితే వారికి ఎటువంటి ఉద్యోగ భద్రత కూడా లేకుండా, చాలామంది ఉద్యోగ భద్రత లేకుండా, ఎటువంటి బెనిఫిట్స్ లేకుండానే రిటైర్డ్ అయిపోయి ఖాళీ చేతులతో ఉద్యోగస్తులు వెళ్ళిపోవడం జరుగుతుంది. వాళ్ళ జీవితాలను ఆలోచిస్తే చాలా వర్ణనాతీతంగా ఉంది. వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా మేము వచ్చిన వెంటనే అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం, కాంట్రాక్టర్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేస్తాం, వాళ్ళకి రెగ్యులరైజ్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం, తర్వాత మేము నమ్మి వారికి ఓట్లు వేయడం, మోసపోవడం గత 20 సంవత్సరాలుగా జరుగుతున్న తంతుని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఈ రోజుటికైనా ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల బాధలను, కాంట్రాక్టర్ ఉద్యోగస్తుల సేవలను, ఈ ఉద్యోగస్తులందరి సేవలను అందరినీ కూడా గుర్తించి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా మినిమం టైం స్కేల్ అన్నా ఇంప్లిమెంట్ చేసి మా జీవితాలకు ఒక భరోసా ఇస్తారని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. లేని పక్షంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పుణ్యమూర్తి గారి సారథ్యంలో, దట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రముఖ న్యాయవాదిగా కూడా సార్ గారు ఉన్నారు. వాళ్ళ న్యాయ సలహాతో, వాళ్ళ సారథ్యంలో, వాళ్ళ పోరాటంలో భాగస్వాములయ్యి మాకు రావాల్సినటువంటి కోరికలను కూడా మేము సాధించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫులే. ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎఫ్ఏసి శారదాదేవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో జూన్ 8వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం, 10 గంటల 30 నిమిషాల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు డైల్ యువర్ కమిషనర్ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఫోన్ ద్వారా ఫిర్యాదుదారులు చేసేవారు 0877227208 కి కాల్ చేసి మాట్లాడవచ్చునని, ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తిరుపతి ప్రజలకు కమిషనర్ ఎఫ్ఏసి శారదాదేవి తెలియజేశారు. అర్జీదారులు వినతి పత్రంతో పాటు ఆధార్ కార్డు జతపరిచి పనిచేయు ఫోన్ నెంబర్ను పొందుపరచాలని కమిషనర్ తెలిపారు. శ్రీకాళహస్తి సమీపంలోని ఏర్పేడులో గల తిరుపతి ఐఐటీలో శనివారం కొత్తగా చేరే విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహించారు. తిరుపతి ఐఐటీలో నిర్వహించిన ఓపెన్ హౌస్ కు 80 మందికి పైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. వారికి క్యాంపస్ గురించి డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ వివరించారు. ఇక్కడ విద్యార్థులకు అందిస్తున్న సేవలు, సదుపాయాలు, కోర్సులకు సంబంధించి వివరించారు. ల్యాబ్లు, హాస్టల్, విద్యా సదుపాయాలు, ప్లేస్మెంట్లకు సంబంధించి వివరించారు. అంతేకాక ఆవరణంలో ప్రశాంత వాతావరణంలో గురించి వివరించారు. ఇప్పటి వరకు ఇక్కడ చదివి ఉన్నత శిఖరాలను అందుకున్న విద్యార్థుల గురించి వివరించారు. జేయూఐలో ర్యాంకులు సాధించిన విద్యార్థులు హాజరు కాగా 70 మంది ఆన్లైన్లో కలిశారు. But the state is trying to get all this, be a first mover
in attracting all these industries, whether it is the software algorithm developers, because certain class of problems, quantum works very well. Drug discovery, optimization problems, cryptography, these class of problems they work very well. And so Quantum Valley. వాసుదేవ యాదవ్ సేవా సంఘం అధ్యక్షులు డాక్టర్ కె మునుస్వామి యాదవ్ సంతాప సభ ఉద్వేగభరిత హృదయాల మధ్య జరిగింది. ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన వైద్యులు, స్విమ్స్ ప్రముఖ వైద్యులు మరియు వాసుదేవ యాదవ్ సేవా సంఘం అధ్యక్షులు డాక్టర్ కారణి మునుస్వామి గత నెల మే 31వ తేదీన ప్రమాదవశాత్తు మరణించారు. కాగా వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆదివారం ఉదయం తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో వాసుదేవ యాదవ్ సేవా సంఘం యాదవ్ భవన్ ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు హాజరై డాక్టర్ మునుస్వామి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు. వేలాది మంది రోగులకు సేవ చేసి ఆరోగ్యాన్ని అందించారని, ప్రజా వైద్యుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారని డాక్టర్ మునుస్వామిని కొనియాడారు. అంతేకాక వాసుదేవ యాదవ్ సేవా సంఘం అభివృద్ధికి కృషి చేశారని వారి సేవలను స్మరించుకున్నారు. వైద్య వృత్తిలోనే కాకుండా సామాజిక సేవలో సైతం డాక్టర్ మునుస్వామి ముందు ఉండేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన చేసిన వైద్య సేవలు అనేక జీవితాలకు వెలుగులనిచ్చాయని, డాక్టర్ మునుస్వామి ఆత్మకు శాంతి కలగాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో వాసుదేవ యాదవ్ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు రిటైర్ అదనపు ఎస్పీ గంగరాజు, ఉపాధ్యక్షులు కట్టా జయరాం యాదవ్, ప్రధాన కార్యదర్శి ఈతమాకుల హేమంత్ కుమార్, ముని మేఘనాథం, రామచంద్రయ్య, చింతాభరణి, సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ ఊర్లో ఉండే ప్రేమతో ఇక్కడెక్కడ ఆయనకి ఆయుష్ అంత అనుకున్నా కానీ వాళ్ళ ఊళ్ళో ఉన్న ప్రేమతో వాళ్ళ ఊరి దగ్గరికే పోయి వాళ్ళ ఊర్లో కలిసిపోయాడనేసి భావిస్తాను. కానీ ఆయన లేని లోటు ఫస్ట్ సిమ్స్ హాస్పిటల్లో అర్ధరాత్రి వాళ్ళు ఇంటికి పోయి లేపినా ఎవరన్నా పేదవాళ్ళు వచ్చినా యాదవ్ అని నేను చెప్పుకుంటే ఆయన సొంత డబ్బులు ఇచ్చి ఇళ్ళకి పంపించిన రోజులు ఉన్నాయి. అటువంటి సేవ చేసే అధికారిని ఇంకా మేము చూడలేము. కాబట్టి ఆ బిల్డింగ్ ఓపెన్ అయ్యేదాకా ఉండి చూసుకుంటే మాకందరికి కూడా కొంచెం బాగుండేది అనేది మా ఆలోచన. ఇటువంటి సభ నిర్వహిస్తామనేసి మేము అనుకోలేదు. అన్నిటికీ యాదవ్ భవన్లోనే చేయాలనుకునే వాళ్ళం అది పూర్తి కాకముందే ఈ దుస్థితి వస్తుంది అనేది అనుకోవాలా. అయితే ఇప్పటికైనా ఆ దేవుడు వాళ్ళ భార్య వాళ్ళ బిడ్డకి ఆ దేవుడు ఆశీస్సులు ఇచ్చి మంచి చేయాలని చెప్పి ఆ దేవుడు కోరుకుంటారు. వైద్యాన్ని ఒక వృత్తిలా కాకుండా ఒక సేవలాగే చేశారు ఆయన ఇన్ని సంవత్సరాలు కూడా. అలాగే వారి రోగి పట్ల కూడా కుటుంబ సభ్యుల్లో కూడా ఎంతో ధైర్యాన్ని నింపేవారని చెప్తూ ఉంటారు చాలా మంది కూడా. వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది వృత్తి పట్ల ఆయనకున్నటువంటి నిజాయితీ, క్రమశిక్షణ, అంకిత భావం, ఒక మానవీయ దృక్పథం అనేది ఉంటుంది చూడండి. మనం అందరం ఆయన జీవితం నుంచి స్ఫూర్తిగా తీసుకోవాలి. అది మనం ఎన్నడూ మర్చిపోలేం. అట్లాగే ఇంకా అందరు చెప్పారు, ఇప్పుడు తిరుపతిలో యాదవ సమాజంలో ఒక మంచి కార్యక్రమాలు చేయాలి, వాళ్ళందరి సంక్షేమం కోసం మనం అందరం కలిసి పనిచేయాలని ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. అలాగే తిరుపతిలో ఒక శాశ్వత గుర్తింపు యాదవులకు తీసుకురావాలి, ఒక యాదవ భవన నిర్మాణం జరగాలని ఆయన నిరంతరం కృషి చేశారు. కానీ ఆ యాదవ భవనం పూర్తి కాకుండా ఆయన చనిపోవటం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. అలాగే మనం అందరం కలిసికట్టుగా ఆ భవన నిర్మాణం పూర్తి చేయగలిగితే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని భావిస్తూ, వారెక్కడున్నా కూడా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడి మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ, మున్స్వామి గారు శారీరకంగా దూరమైనా కూడా వారు చేసినటువంటి మంచి పనులు, సేవా కార్యక్రమాలు, అలాగే వారితో మనకున్నటువంటి జ్ఞాపకాలు ఎప్పుడు మన అందరితో పాటు ఉంటాయని భావిస్తూ ఓం శాంతి. దాన్ని నన్ను దేవుడు మారిగా ఆయన కాపాడటం, ఈరోజు ఆ దేవుడి కోసం నేను దూరం వచ్చి ఆయనకు నివాళి ఇవ్వాలనేసి చనిపోయిన రోజు సత్యవేళ్ళు తీసుకుపోయిన రోజు కూడా నేను ఊర్లో లేను, బయట ఉన్నాను. పేపర్లో చూసినా, ఫేస్బుక్లో చూసినా, కనీసం దినాలకైనా వాళ్ళు గుడికి పోవాలనుకుంటా ఉన్నా. ఈ 2-3 రోజుల్లో మనోళ్ళు యాదవులు ఊరిలో మహాసభ పెడితే బాగున్నాం అనుకుంటా ఉన్నప్పటికీ నేనంతా ఫేస్బుక్లో రావడం
తెల్లారితలేసి ఎన్ని పనులున్నా ముందు ఈ మహానుభావుడికి వచ్చి నివాళులు అర్పించుకొని ఈయన నాకు చేసిన మేలు మీతో పంచుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మా యొక్క లీడర్ల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి మహనీయుడని కూడా చెప్పచ్చు. ప్రతి ఒక్క పేషెంట్కి మీరు డాక్టర్ ముసాంగ్ గారి దగ్గరికి వెళ్ళి మేము చెప్పినామని చెప్పండి అని చెప్పంగానే ఇమ్మీడియట్గా వాళ్ళకి ఏం కావాలో చూసి వాళ్ళని బెడ్లు లేకపోయినా ఇమ్మీడియట్గా వాళ్ళకి బెడ్లు ఏర్పాటు చేసి ఆ పేషెంట్ ఏ విధంగా చూడాలో చూసి పంపించినటువంటి మహనీయుడు, మహానుభావుడు డాక్టర్ గారు ఈరోజు మన ముందు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎంతోమంది వస్తూ ఉంటారు, పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ డాక్టర్ మున్సాంగ్ గారు రావడం ఒక మంచి త్యాగమైనటువంటి గుణం, స్వార్థం లేనటువంటి స్వభావం, డబ్బులు ఆశించని ఇంకొకటి ఆశించని వ్యక్తిత్వం కలిగినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ మున్సాంగ్ గారు అని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా మాట్లాడాల్సినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఇటువంటి మహనీయుల యొక్క ఆత్మ, ఆయన ఆత్మ ఎక్కడున్నానో సంతోషంగాను ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ధైర్యంగాను ముందుకు కొనసాగాలని చెప్పని కోరుతూ అమరుడు మున్సాంగ్ గారికి జోహార్ తెలియజేస్తున్నాం. యోగా అనేది ఒక్కరోజు నిర్వహించే కార్యక్రమం కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాల్సిన నిత్య సాధనమని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు పిలుపునిచ్చారు. ఆదివారం తిరుపతి ఎస్వీ జూ పార్కులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, డిఆర్ఓ నరసింహులు, హ్యాండీక్రాఫ్ట్స్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, మాజీ మంత్రి పరసారత్నం, ఏపీ టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ మునిరత్నం, బీజేపీ అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, యోగా అనేది ఒక్కరోజు నిర్వహించే కార్యక్రమం కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాల్సిన నిత్య సాధనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర 2026 కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. జూన్ 7వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు అన్ని సచివాలయాలు, మండలాలు, డివిజన్లు మరియు జిల్లా స్థాయిల్లో విస్తృతంగా యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర సూచనల మేరకు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కూడా ప్రత్యేక యోగా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా జూన్ 7న ఎస్వీ జూ పార్కులో ఇవాళ ఆదివారం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందన్నారు. జూన్ 12న చారిత్రాత్మకమైన చంద్రగిరి కోటలో మరో ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమం ఉంటుందన్నారు. గ్రామ, సచివాలయ, మండల, డివిజన్ మరియు జిల్లా స్థాయిల్లో ప్రతిరోజు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమాలు విజయవంతమైన నిర్వహణ కోసం జిల్లాలో సుమారు 200 మంది మాస్టర్ ట్రైనర్లను సిద్ధం చేయడం జరిగిందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, యోగా గురువులు మరియు ప్రజలందరూ ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలన్నారు. రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రమంతటా పండుగ వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతోందని తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీవారి చెంత ఇవాళ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అందరి ఆరోగ్యమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై తమ ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టి యోగాను దినచర్యగా చేసుకోవాలని అన్నారు. ఏపీ హ్యాండీక్రాఫ్ట్స్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ, ఆరోగ్యానికి మూలస్తంభం యోగా అని ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా ఈ యోగాను అలవాటు చేసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జూన్ 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు యోగాంధ్ర కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోనికి తీసుకువెళ్లాలన్నారు. యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని సమతుల్యం చేస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే సాధనంగా నిలుస్తుందన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ మాట్లాడుతూ, యోగా అనేది కేవలం ఒక వ్యాయామం మాత్రమే కాదు, మనిషి శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక వికాసానికి దోహదపడే సమగ్ర జీవన విధానమన్నారు. భూమిపై నివసించేవారైనా, సముద్రాల్లో ప్రయాణించేవారైనా, ఆకాశంలో విహరించేవారైనా ప్రతి ఒక్కరికి యోగా అవసరమని, రోజుకు కేవలం 30 నుంచి 35 నిమిషాల సమయాన్ని కేటాయించడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం సాధ్యమవుతుందన్నారు. నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఆరోగ్యంగా, ఆనందంగా, ఉత్సాహంగా జీవించాలన్నారు. నేటి ఆధునిక జీవన విధానంలో ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిళ్లు, పనిభారం మరియు వివిధ సవాళ్లను ఎదుర్కొంటున్నారని, అటువంటి పరిస్థితుల్లో యోగా, ధ్యానం మరియు ఇతర ఆరోగ్యకరమైన అలవాట్లు మన శరీరాన్ని, మనసును సమతుల్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
మాజీ మంత్రి పరసారత్నం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యానికి కూడా అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఒక గొప్ప సాధనంగా నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా యోగా గురువు చెప్పిన విధంగా ఆసనాలను ఆసక్తిగా ఉంటూ ప్రజలు, అధికారులు, యువత, మహిళలు ఆసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నరసింహులు, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్, తుడా సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా పర్యాటక శాఖ అధికారి జనార్దన్ రెడ్డి, ప్రజలు, జిల్లా అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దానిలో భాగంగానే ఎక్స్టెన్షన్గా ఏదో ఒకరోజు కాకుండా ఈ సంవత్సరం యోగా అనేది నిత్య సాధనం మనందరికీ తెలుసు. ఈ రోజు నుంచి 2 వారాల పాటు 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అన్ని సచివాలయాల్లో, మండలాల్లో, డివిజన్ లెవెల్లో మరియు జిల్లా హెడ్ క్వార్టర్స్లో యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మనకి ఇప్పుడు మన ఆర్డీ గారు చెప్పారు, 2 పర్యాటక ప్రాంతాల్లో ప్రతి జిల్లాకి 2 పర్యాటక ప్రాంతాల్లో 2 డేట్స్ ఇవ్వడం అనేది జరిగింది. దానిలో భాగంగా 7వ తేదీ ఈరోజు మనకి ఈ శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ ఆవరణలో ఈ యోగా సాధన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 12వ తేదీన చంద్రగిరి కోటలో యోగా సాధన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతిరోజు కూడా సచివాలయ లెవెల్ నుంచి మండల లెవెల్లో, డివిజనల్ లెవెల్లో, జిల్లా లెవెల్లో కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీనికి మాస్టర్ ట్రైనర్స్ని కూడా మనం సుమారు 200 మందిని సెలెక్ట్ చేయడం, ఆల్రెడీ ఇంతకుముందు 194 మంది ఉన్నారు, ఇంకొక 6 మనం ఇచ్చేయడం జరిగింది. దీనికి మన జిల్లా నోడల్ ఆఫీసర్గా ఆయుష్ శ్రీ జయశంకర్ రెడ్డి గారు ఉన్నారు. మరియు మన కలెక్టర్ గారు డిప్యూటీ డైరెక్టర్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ భరత్ కుమార్ రెడ్డిని మనకి ఇక్కడ నోడల్ ఆఫీసర్గా కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, యోగా గురువులు, యోగా సాధన చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మన ఆరోగ్యాంధ్రలో కార్యక్రమంగా యోగాంధ్ర ఆరోగ్యాంధ్ర కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా యోగా సాధన చేసి ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకోవాల్సిందిగా అందరికీ కోరుకుంటూ ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం జరుగుతుంది. ఆర్డీ గారు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జిల్లా తరపున, జిల్లా యంత్రాంగం తరపున, ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి విచ్చేసిన యోగా సాధకులందరికీ కూడా, పోలీస్ డిపార్ట్మెంటు, పత్రిక, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున ఇక్కడ ఈ మనకు ఆవరణ ఇచ్చేసిన మన జూలాజికల్ పార్క్ వారికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అందరికీ ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు జాయింట్ కలెక్టర్ గారు మరియు ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా ఎన్డీఏ కూటమి నాయకులకి, ఇచ్చేసిన విద్యార్థులు అందరికి కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు స్వాగతం చెప్తూ, గత సంవత్సరం కూడా వైజాగ్లో నేను కూడా అక్కడ పాల్గొనడం జరిగింది. ఈరోజు ఇక్కడ శ్రీవారి పాదాల చెంత మనమందరూ కూడా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అందరూ కూడా భారీ ఎత్తున కూడా ఇక్కడ పాల్గొనడం అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఎన్డీఏ కూటమి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏదైతే యోగానే కాకుండా అనేక రంగాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలన్న తపంతో పనిచేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీ అందరి ఆదరాభిమానాలు ఈ ప్రభుత్వం పైన ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి ఆరోగ్యమే ప్రధాన ధ్యేయంగా ఈ యొక్క యోగాని ప్రతి ఒక్కరు కూడా ఇంకా కూడా చాలామంది అలవర్చుకొని ముందుకు సాగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓం నమో వెంకటేశాయ. అందరికీ శుభోదయం.
ఈరోజు మన జేసీ గారి అధ్యక్షతన మన ఆర్డీ గారు టూరిజం డిపార్ట్మెంట్ తరఫున పెద్దలందరూ ప్రజాప్రతినిధులు ఆఫీషియల్స్ అందరూ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కూడా అందరూ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మన ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మనము రాష్ట్ర వ్యాప్తంగా అంటే ప్రజాహిత కార్యక్రమం ఏదైనా కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఒక అధికారంలో ఉన్నవాళ్ళు లేదా ఒక రాజు ఒక బలవంతుడో ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరితో చేయించాలి అంటే అది ఒక రాజు కానీ ఒక ప్రతినిధి కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమి యోగా అనే ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని ఏదైతే మన భారతదేశంలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రచారం జరిగి ఆరోగ్యానికి ఒక మూల స్తంభంగా ఉందో దీన్ని ప్రజలందరూ పాటించాలంటే ఒక బలమైన వ్యక్తి ఒక రాజు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రజల్లోకి తీసుకోవడం అలాగే భారతదేశ వ్యాప్తంగా మన ప్రధానమంత్రి వారిలో మన దేశంలో పుట్టిన ఈ యొక్క యోగాని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తూ ప్రపంచ యోగా డేని ఒక వీక్ని ఈ రోజు నుంచి 21 తారీఖు వరకు అద్భుతంగా ప్రజలందరికీ కూడా తీసుకువెళ్ళి దీంట్లో ఉన్న ఒక 2 ముఖ్య సూత్రాలుగా నేను డాక్టర్ కాబట్టి చెప్తున్నాను. మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ స్పోర్ట్స్ చేస్తే మన వాలంటరీ అంటే మన చేతిలో ఉన్న వాలంటరీ ఆర్గాన్స్ అన్నీ మన కంట్రోల్లోకి వస్తాయి, బలం పెరుగుతుంది అంటే మజిల్స్ బోన్స్ ఇవన్నీ కూడా. బట్ వెన్ యూ డూ యోగా మనం చేస్తే ఇన్వాలంటరీ అంటే బ్రెయిన్ మన కంట్రోల్లో ఉంటుంది కానీ దాన్ని పని చేసుకుంటూ ఉంటుంది. హార్ట్ రేట్ ఇవన్నీ మన కంట్రోల్లో ఉండవు. అలాగే ఎండోక్రైన్ సిస్టమ్ అని కూడా ఇవన్నీ ఇన్వాలంటరీ సిస్టమ్స్ ఇవన్నీ కూడా యోగా ద్వారా మన కంట్రోల్లోకి వస్తాయి. మీ హార్ట్ రేట్ని కంట్రోల్ చేయగల అద్భుతమైన శక్తి యోగా. అలాగే మన ఎండోక్రైన్ సిస్టమ్ అంటే షుగరు డయాబెటీసు ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి యోగా అద్భుతమైన అంటే మెడిసిన్ తీసుకోకుండా మందులు వాడకుండా బీపీని కంట్రోల్ చేసుకునే ప్రక్రియ, అలాగే డయాబెటీస్ని కంట్రోల్ చేసుకునే ప్రక్రియ, ఒబెసిటీని కంట్రోల్ చేసుకునే ప్రక్రియ ఇవన్నిటిని కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మన వివేకానందుడు చెప్పినట్టు మనం ఎప్పుడైతే శారీరక దారుఢ్యం ఉంటుందో అన్నిట్లో కూడా మనం సక్సెస్ అవుతుంది అనే విషయాన్ని తెలియజేస్తూ యోగా చేయడం వల్ల మనము అన్ని విధాలుగా ఆరోగ్యకరంగా ఉంటామనే ఈ యొక్క అద్భుతమైన యోగా ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రక్రియను మన ముఖ్యమంత్రి వాళ్ళు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా మన ప్రధానమంత్రి మోడీ గారు తీసుకెళ్తే మనందరూ కూడా అనుకోవచ్చు ఏమరా ఇక్కడ వచ్చాము కూర్చున్నాము వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారని. దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఫార్ ద హెల్త్ ఆఫ్ ద పబ్లిక్. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేస్తున్న మన ముఖ్యమంత్రి వర్యులకు ఉప ముఖ్యమంత్రులకు దేశవ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా మనం చేస్తున్న మన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఈ ఆర్గనైజ్ చేసిన టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి అలాగే మా మినిస్టర్ దుర్గేష్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కలెక్టర్ గారు అందరివాడు ఆయన మన జేసీ గారు అలాగే ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్. కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి వేది మీద ఉన్న ప్రజాప్రతినిధులందరికీ అలాగే ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినట్టు ఏపీ టూరిజం డెవలప్మెంట్ ఆఫీసర్కి అదిగా వివిధ డిపార్ట్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆల్ ఎడ్యుకేషనల్ అండ్ మిగతా ప్రతి ఒక్కరికి ఇచ్చేసిన గ్రూప్ 1 ఆఫీసర్స్ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మనందరికీ తెలిసిందే గత 12 సంవత్సరాలుగా ప్రపంచంలో ఒకే సమయంలో ఒకే రోజు అన్ని దేశాలు ఏకతాటి మీద అంటే నీళ్ళల్లో ఉండేవాళ్ళు నీళ్ళల్లో పైన తిరిగేవాళ్ళు పైన ఆకాశంలో తిరిగేవాళ్ళు భూమి మీద ఉండేవాళ్ళు భూమి మీద ఒకే ఒక 40-35 మినిట్స్ సమయాన్ని కేటాయించి చేసినటువంటి ఒక కార్యక్రమమే ప్రత్యేక కార్యక్రమము యోగా. అది జూన్ 21 మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అలాగే అన్ని దేశాల వాళ్ళు కూడా దీన్ని పాటిస్తున్నారంటే ఈ ఘనత భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది భారతీయులకు ఒక్కరికే దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియచేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి మనిషి మనుగడ కోసం ప్రతి సమాజం అభివృద్ధి కోసం ప్రతి ప్రాంతంలో ఉన్న ఏ జీవరాశుల కోసమైనా కావాల్సినవి ప్రధానమైనవి 2. ఒకటి పర్యావరణ రక్షణ సెకండ్ థింగ్ యోగా అంటే ఆరోగ్యం. మనందరికీ తెలుసు ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో. ఈరోజు ఏ కార్యక్రమం చేయాలన్నా ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమైన ఆ ప్రాంతమైన అభివృద్ధి చెందుతుంది. సో అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇటు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇట్లా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం గారికి మిగిలిన
ఆల్ ఆఫీసర్స్ కూడా ఈరోజు ఏపీ స్టేట్లో మాత్రం నిజంగా రియల్గా నేను చూస్తున్న గత 7వ నుంచి ఈ రోజు నుంచి నెక్స్ట్ రాబోయే కార్యక్రమంలో ఉన్నటువంటి ప్లానింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అట్లే ఆఫీసర్స్ అందరికీ ఆర్గనైజర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. జై హింద్, జై భారత్ మాతాకి జై. వెంకటేశయ్య, ఈనాటి యోగా కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు ముఖ్య అతిథులు జాయింట్ కలెక్టర్ గోవిందరావు సార్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకి, ఇక్కడికి విచ్చేసిన యోగా సాధకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేక శ్రద్ధ, ఒక చొరవ చూపి విశాఖపట్నంలో ఒక వరల్డ్ రికార్డు లాగా ఆ రోజు యోగా చేశాం. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏమంటే అందరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, హెల్తీగా ఈ రాష్ట్రంలో ఉండాలని నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం. దాంట్లో భాగంగా మనమందరూ కూడా ప్రతిరోజు మన దైనందిన కార్యక్రమాల్లో ఎంతో మానసిక ఒత్తిడితో ఉంటాము, అనేక కార్యక్రమాల్లో ఉంటాం. కాబట్టి దీంతోపాటు మన శరీరాన్ని, మనస్సుని, మన ఆత్మను కూడా కంట్రోల్లో పెట్టుకొని ఏ ఒత్తిడికి గురి కాకుండా, ఏ అనారోగ్యానికి గురి కాకుండా మనం చేసే పనుల్లో ఒక క్రమశిక్షణ, నిబద్ధత, ఆరోగ్యంగా ఉండాలనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశము. ఆయన ఉద్దేశంతో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమం చేస్తున్నాం. మనమందరూ కూడా ప్రతిరోజు ఈ దైనందిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మెడిటేషన్ కానీ, యోగా కానీ, వాకింగ్ కానీ ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉంటారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మన జీవితానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతిరోజు కూడా మనం పెద్దలే కాకుండా పిల్లలకు కూడా ఒక మెడిటేషన్ కానీ, యోగా కానీ ఇవన్నీ కానీ మనం పాటించినట్లయితే ఆరోగ్యంగా భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేసేదానికి ఒక శక్తి కూడా, ఉత్సాహం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమం నిర్వహించిన టూరిజం డిపార్ట్మెంట్ గారికి, గౌరవ కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ, ఇక్కడ ముఖ్యంగా విచ్చేసిన యోగా సాధకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నడిపిస్తున్నటువంటి కలెక్టర్ గారికి, అధ్యక్షత వచ్చినటువంటి జాయింట్ కలెక్టర్ గారికి, ఒక మంచి అట్మాస్ఫియర్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి మన ఆర్డీ గారి బృందానికి, వేదిక మీద ఉన్నటువంటి మా పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మనం చాలా గొప్ప అదృష్టవంతులం. ప్రతి ముఖ్యమంత్రి కూడా అభివృద్ధిని కూర్చుని కాపాడుకునే దానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధే కాదు, సంక్షేమమే కాదు, ఆరోగ్యం చాలా ముఖ్యమని, నా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు యోగాంధ్ర మరి అంతర్జాతీయ యోగాంధ్ర దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రమంతా కూడా ఈరోజు ఈ యోగా మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దానికి ముఖ్యమంత్రి గారికి మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుమల శ్రీవారిని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీహార్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ప్రత్యయ అమృత్, తెలంగాణ బీజేపీ స్పోక్స్ పర్సన్ ఎస్పీ సుభాష్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మొదటగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయంలోకి ప్రవేశించారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. దర్శనానంతరం ధ్వజస్తంభం వద్ద నమస్కరించి రంగనాయకుల మండపంలో వేద అర్చకులు వేదాశీర్వచనం చేసి ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇవాళ
కుటుంబ సభ్యులతో చేసుకుని వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి పెద్ద ఎత్తున ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వారికి టీటీడీ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేకమైన సదుపాయాలు కలిగించి ఎవరికి ఇబ్బంది రాకుండా మరి దర్శనం చేపించి భోజనాలు, ఉచిత బస్ సర్వీస్ చేయడం ఇది చాలా సంతోషకరమైన విషయం. అలాగే తెలంగాణ నుంచి కూడా మా యొక్క శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలకు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సదుపాయాలు కల్పించి లెటర్ ఇచ్చి ఇక్కడ చాలా మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజు మా వివాహ మహోత్సవ సందర్భంగా 30 సంవత్సరాలు నేను మా ధర్మపత్ని ఈ రోజు వెడ్డింగ్ యానివర్సరీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వారి ఆశీర్వాదం పొంది తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ తప్పకుండా అధికారం రావాలని చెప్పి భగవంతుని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మరి అందరికీ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. తిరుమల 2వ ఘాట్ రోడ్డులో ఎలుగుబంటి సంచారం స్థానికంగా కలకలం రేపింది. వినాయక స్వామి ఆలయం సమీపంలో ఎలుగుబంటిని చూసిన వాహనదారులు, భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గతంలో ఇదే ప్రాంతంలో చిరుతపులి కనిపించడంతో అడవి జంతువుల సంచారంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న టీటీడీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. టీటీడీకి సంబంధించిన వివిధ పథకాలకు 20 లక్షల రూపాయలు విరాళం అందింది. వైజాగ్కు చెందిన ఎంకే బిల్డర్స్ ఎండీ రామకృష్ణ ఆదివారం ఉదయం టీటీడీకి చెందిన శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు 10 లక్షల రూపాయలు, శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 10 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు దాత తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు విరాళం డీడీలను అందజేశారు. అగ్నిర్నో దేవస్సువితే దదాతు శ్రీనాధిపదేవ దైవదన్నః గ్రహభే శ్రీనివాస పరదైవదన్నః శ్రీనివాసన్నః శ్రీనివాస కులదైవదన్నః శ్రీ సర్వదా లక్ష్మీ హృదయ సరసినే భూతకారుణ్యలక్ష్మీ విజగతాం సామ్రాజ్యలక్ష్మీ శోభామానం ధాన్యం వనం వశం బహుపత్రలా విద్యార్థులు నిగూఢంగా ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి కూటమి ప్రభుత్వంలో యువ నాయకుడు లోకేష్ గ్రంథాలయాల ద్వారా ప్రయత్నించారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో ఏప్రిల్ 28 నుంచి నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగిసిందని గ్రంథాలయ అధికారి హరికృష్ణ తెలిపారు. గ్రంథాలయ అధికారులు లావణ్య, హరికృష్ణ విద్యార్థులతో కలిసి ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డికి పుష్పగుచ్చం అందించి సత్కరించారు. వివిధ ఆటల్లో గెలుపొందిన విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాలు ముఖ్య అతిథుల చేతుల మీదుగా విచ్చేసిన చైర్మన్ గురవారెడ్డి అందజేశారు. విద్యార్థిని ఎం జాహ్నవి వేసిన భరతనాట్యం నృత్యాన్ని చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి తిలకించారు. ఆ విద్యార్థిని అభినందించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటయ్యని, వాలంటీర్స్ ముని సుబ్బారెడ్డి, షణ్ముగం, యుగంధర్, మంజునాథ, రేవతిలను జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు, పాఠకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. జూన్ 9వ తేదీ జరిగే రాస్తారోకోలను జయప్రదం చేయాలని వామపక్ష పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్, సిఎన్జి
నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచుతూ ప్రజలను మోసపూరితంగా దోపిడీ చేసి పెట్టుబడిదారులకి పెట్టే మోసపూరిత విధానాలకి నిరసనగా ఈ నెల జూన్ 9వ తేదీన వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ కూడలి వద్ద పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహిస్తున్నట్టు సిపిఐ నాయకులు కరపత్రాన్ని ఆవిష్కరిస్తూ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి గంధం మునిగురవయ్య, రాధమ్మ, అన్వర్ బాషా, వెంకటేష్, సిపిఐ నాయకులు గోపి, చందు, శివ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీకాళహస్తిలో వామపక్షాల ఆధ్వర్యంలో పాంప్లెట్ రిలీజ్ జరుగుతూ ఉంది. డీజిల్, పెట్రోలు అదేవిధంగా కరెంటు విధంగా పెరగడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు చేయాలని చెప్పేసి పార్టీ పిలుపునిచ్చడం జరిగింది. అందులో సందర్భంగా ఈరోజు సిపిఎం ఆఫీస్ దగ్గర పాంప్లెట్ రిలీజ్ జరుగుతుంది. ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 9వ తారీఖున కేంద్ర ప్రభుత్వం విపరీతంగా పెంచుతున్నటువంటి గ్యాసు, డీజిల్, పెట్రోలు అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు, రైతులకు సంబంధించిన ఎరువుల ధరలకి వ్యతిరేకంగా 9వ తేదీన వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు చేయమని చెప్పేసి పిలుపునిస్తుంది. అందులో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తిలోని సిపిఐ అదేవిధంగా సిపిఎం పార్టీ నాయకులు కూర్చొని మాట్లాడి 9వ తేదీ ఉదయం 10 గంటలకి బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ కూడలి వద్ద రాస్తారోకోలు చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. ఈ రోజు కూడా గ్యాస్ ధర 29 రూపాయలు పెరిగింది. నిత్యావసర ధరలన్నీ పెరిగిపోయినాయి. అదే సందర్భంలో ప్రజల యొక్క ఆదాయాలు మాత్రం ఏమాత్రము పెరగడం లేదు. ప్రజలు తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు. పెట్టుబడిదారులకు మాత్రం రాయితీలు, అదేవిధంగా పెట్రోలియం కంపెనీలకు ప్రజా సంపదని దోచి రాయితీలు ఇస్తున్నారు. ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు. ఇది ప్రజల్ని మోసం చేసి దోచుకోవడం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాము. వీటన్నిటికీ నిరసనగా 9న వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగే రాస్తారోకోలను జయప్రదం చేయాలని చెప్పేసి సిపిఎం, సిపిఐ పార్టీలుగా పిలుపునిస్తాం. జూన్ 9వ తేదీ మంగళవారం భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు టీడీపీ నేత నరసింహ యాదవ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా సమావేశంలో టీడీపీ నేత నరసింహ యాదవ్ ఈ మేరకు పిలుపునిచ్చారు. కూటమి పాలన వచ్చే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతి దామినేడు వద్ద జూన్ 9వ తేదీ మంగళవారం భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు, ఈ సభకు కూటమి పార్టీ ప్రధాన నేతలు సీఎం చంద్రబాబు, ఉప సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తదితర ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలిపారు. 9వ తారీఖు మంగళవారం ఎన్డీఏ కూటమి 2 సంవత్సరాల పరిపాలన పూర్తయిన సందర్భంగా తిరుపతి కలెక్టరేట్ ముందర మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ అధ్యక్షులు మాధవన్ గారు, అదేవిధంగా మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు మరియు కేంద్ర మంత్రివర్యులు ఒకరు పాల్గొనడం జరుగుతుంది. దీనికి సంబంధించి రాయలసీమకు సంబంధించి ఈ యొక్క 4 జిల్లాల్లో ఎవరైతే ప్రభుత్వ పరంగా ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఈ బహిరంగ సభలో పాల్గొనడం జరుగుతుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా, అదేవిధంగా అనంతపూర్ జిల్లా, కర్నూలు, అదేవిధంగా కడప జిల్లాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా ఈ బహిరంగ సభలో పాల్గొనడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా తిరుపతి తిరుమల అభివృద్ధి సంక్షేమ ఫలాలు కానీ, అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో అనేక ప్రాజెక్టులు తీసుకురావడం కానీ, అదేవిధంగా ఏదైతే ఈ రాష్ట్రంలో మనం చూస్తే అనేక విధాలుగా కూడా యువతకు ఉద్యోగ అవకాశాలు అంటామా, లేకపోతే ఏదైతే భయభ్రాంతులు చేసి తమ సొంత ప్రాపర్టీల్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక చట్టాన్నే తీసుకొచ్చి ఏ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసి భద్రత లేకుండా, సొంత ఆస్తులకు కూడా భద్రత లేకుండా ఏ విధంగా వ్యవహరించారో మనం చూస్తూ ఉన్నాం. అలాంటి చట్టాలను కూడా ఎన్డీఏ కూటమి వచ్చినాక రద్దు చేయడం మనం చూసాం. రాష్ట్ర ప్రజలకు ఎన్డీఏ కూటమి చేస్తున్న ఈ యొక్క సంక్షేమ పథకాల విషయంలో కూడా అందరి యొక్క వాళ్ళ సమక్షంలో కూడా దీన్ని చెప్పి వాళ్ళ యొక్క మన్నలను పొందే విధంగా కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, తిరుపతిలో దీనికి శ్రీకారం చుట్టడం తిరుపతి ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజల తరఫున కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, రేపు ఇంకా కూడా ఎలాంటి పథకాలు ఎలాంటివి ప్రకటిస్తారో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు.
కాబట్టి ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటాను. ఎస్సీ సాధనకై అందరూ సంఘటితమై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని రజక సంఘాల నాయకులు గర్జించారు. చిత్తూరు నగరంలోని మురకంబట్టిలో గల ఓ కళ్యాణ మండపంలో రాష్ట్ర రజక సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ముఖ్య అతిథిగా హాజరుకాగా ఎస్సీ జాబితాలో చేర్చాలని రజక సంఘం నాయకులు వినతి చేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రాష్ట్ర నాయకులు షణ్ముగం మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని ఇప్పటి వరకు అమలు చేయలేదని తెలిపారు. బీసీ కులాల్లో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం నాయ బ్రాహ్మణులకు దేవాదాయ శాఖ పాలక వర్గాలలో బోర్డు మెంబర్లు కానీ, చేనేత వృత్తికి సంబంధించిన వారికి కానీ విద్యుత్ రాయితీలు మరియు సబ్సిడీలు, వడ్డర్లకు క్వారీలలో రిజర్వేషన్లు, గీత కార్మికులకు మద్యం షాపులు, బారుల్లో రిజర్వేషన్లు కల్పించాలని తెలిపారు. రాష్ట్ర విభజనలో 6% ఉన్న రజకులను మాత్రం పట్టించుకోకపోవడం బాధాకరమని వాపోయారు. ఏలూరు నాడు జిల్లా దాచేపల్లిలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ సమస్యను పరిష్కరించాలని, ఎస్సీ జాబితాలో చేర్చి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు రాజమండ్రి నారాయణ, నాగమల్లేశ్వరరావు, వెంకటేష్, అక్కినపల్లి లక్ష్మయ్య, కాకినాడ రామారావు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. విషయపైన మీరిచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేశాం. దానితో పాటు తిరుపతి దేవస్థానంలో రజకులు, నాయి బ్రాహ్మణులు ఇద్దరు వృత్తిదారులైనప్పుడు నాయి బ్రాహ్మణుల ఉద్యోగస్తులు గుర్తించి రజకుల్ని ఆ పెట్టుబడిదారులు, పెత్తందారుల యొక్క కాంట్రాక్ట్ దగ్గర కూలీలుగా పెట్టాలని ఈ కమిటీ ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశంలో దీన్ని తీవ్రంగా ఖండించాం. కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు న్యాయమైనటువంటి, సమంజసమైనటువంటి రజకులు వెన్నంటే ఉండి అధికారం తీసుకొచ్చినటువంటి రజకుల యొక్క న్యాయమైన, సమంజసమైన కోరికలు మీరు తీర్చకపోతే మేమందరూ కూడా భవిష్యత్ కార్యక్రమాలు రూపకల్పన చేసుకుని ముందుకెళ్తామని దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అభివృద్ధి జరగాలంటే అన్ని పార్టీలు మద్దతు కూడా ఉండాలి. దాన్ని తప్పట్టను. అయితే అధికారం ఉన్న పార్టీతో మీరందరూ చేతులు కలిపితే ఇంకొంచెం బలం చేయబోతుంది. ఖచ్చితంగా మీరు ఏదైతే ఇక్కడ నాయకులు కోరుకున్నారో నేను కూడా అసెంబ్లీలో ఖచ్చితంగా దీనిపైన మాట్లాడి ముఖ్యమంత్రి గారిని, యువ నాయకుడు నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒప్పించి ఎక్కడైతే మిగతా రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ దీంట్లో ఉంటే అన్ని అవకాశాలు పొందుతున్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో లేదు. కాబట్టి మనం ఇప్పుడు కేంద్రంతో పొత్తు పెట్టుకుని కేంద్ర పరిధిలో మనం కేంద్రంలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడే సాధ్యం. కాబట్టి రాబోయే 3 ఏళ్లలో ఖచ్చితంగా మీ అందరికీ చెప్తున్నా, మనందరి ఆడపడుచు గల్లా మాధవి గారికి ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు నాకు కొంచెం జగశక్తి ఎక్కువ. నేను మొన్ననే అమ్మాయిని గమనించండి, అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, చదివేయాలని నేను మేఘాలలో ఉన్నాను. మొన్న మానాడు కార్యక్రమం అయిపోయిన తర్వాత పార్టీ ప్రోగ్రాంలో గమనించా మానాడు ఆ అమ్మాయి అసెంబ్లీలో మాట్లాడటమే కాదు, అక్కడ సంబంధించిన ఎంపీ గారి కేంద్రంలో మంత్రిగా ఉన్నారు మన వెంకటస్వామి, వారిని కూడా మనమందరూ కలిసి రిక్వెస్ట్ చేసుకుని మీరు అడిగిన ఎస్సీ రిజర్వేషన్ చేర్చడానికి రజక కులాలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా కృషి చేస్తారని మీకు తెలియజేస్తూ, ముందుగా చిత్తూరు నియోజకవర్గంలో మా షణ్ముగం అన్న కుటుంబానికి, వాళ్ళ అబ్బాయి అయిన చంద్రుకి ఖచ్చితంగా అవకాశం కల్పించి ఒక మంచి కార్పొరేట్గా తయారు అందరి సహకారంలో ఎన్నికల్లో వచ్చి వారి నుండి వారిని ఆశీర్వదించి గెలిపించి ఇక్కడ నుండే ప్రారంభించే విధంగా రజకులకు ఒక మంచి అవకాశం. ఎందుకంటే నాకు అక్కడ ముందు రాజకీయ సంబంధం ఉంది. ఎవరెవరు ఎక్కడ ఉంటారు, మనం దానంతా కాదలేదు. అయితే మీరందరూ కోరుకున్నట్టే అధికారం అనేది తగ్గితేనే ఇంకా చాలా మందికి అవకాశాలు కల్పించడానికి మీకు కూడా అవకాశం వస్తుంది. కాబట్టి నేను కూడా మన కుటుంబం మాత్రం కావచ్చు, రజక కుటుంబానికి సాధ్యమైనంత వరకు ఎప్పుడు ఏమి కావాలో చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఎక్కడ ఉన్నవారైనా కావచ్చు, ఒక చిత్తూరు నియోజకవర్గమే కాదు, అప్పుడే వారు చెప్పినట్టు ముఖ్యమంత్రి తనయుడితో ఉండే చిన్నపాటి సత్సంబంధాలు మంచి చేయడానికి ఎప్పుడు ఆ కుటుంబం రెడ్ కార్పెట్ వేస్తున్నారు. కాబట్టి నేను ఖచ్చితంగా మీది
వారి దృష్టిలో పెట్టి సాధ్యమైనంత ఈ 3 సంవత్సరాల లోపలే మీ కళ నెరవేరే విధంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి ఎస్వి జూ పార్క్లో 2500 మందితో పెద్ద ఎత్తున యోగా కార్యక్రమం. ఉత్సాహంగా యోగా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధికారులు, యువత, మహిళలు, విద్యార్థులు. ప్రతి ఒక్కరి దైనందిక జీవితంలో యోగా ఒక సాధనం కావాలన్న జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు. ఆరోగ్యం, ఆధ్యాత్మికతకు యోగా వారధి. జనవరి 21న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు. యోగా ఆరోగ్యానంద కార్యక్రమానికి ఘనంగా శ్రీకారం. యోగాతో సమతుల్యత, ప్రశాంతత, ఆత్మవిశ్వాసం సాధ్యమన్న టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.